సహోదరి సహోదరులారా, ప్రతి దివ్య పూజావుల్లో దివ్య రక్తం స్వీకరిస్తాం కదా. అసలు ఏంటి దాని యొక్క పునాది ఏంటి? పాత నిబంధనలో ఏం చెప్పబడుతుంది, నూతన నిబంధనలో ఏం చెప్పబడుతుంది అన్నటువంటి విషయాలను కొద్దిసేపు మనం అందరం కూడా ధ్యానించుకుందాం. మనం అందరం అంటూ ఉంటాం, ఏసు రక్తమే జయము, ఏసు రక్తమే జయము, ఏసు రక్తమే జయము అని అంటూ ఉంటాం. ఎవరో ఒక ఫాదరో లేకపోతే సిస్టరో లేకపోతే ఉపదేశో లేకపోతే ఒక పాస్టరో చెప్పారు ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. దీని పునాది ఏంటి? అవసరత ఏంటి? ఏం లభిస్తుంది నాకు ఏసు రక్తం ద్వారా? ఏసు రక్తంతో నేను ఎంత భక్తితో నేను స్వీకరిస్తున్నాను? అసలు ఏసు రక్తాన్ని ఎందుకు చిందించాల్సిన అవసరం ఏర్పడింది? రక్తం ఎందుకు ఎంచుకున్నాడు? మరొకటి ఎంచుకోవచ్చు కదా. అనాది కాలం నుంచి, సృష్టి ఆరంభం నుంచి దేవాది దేవుడు రక్తాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కొద్దిసేపు ధ్యానిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసంలో, మన యొక్క నమ్మకంలో అత్యంత ప్రభావితమైనటువంటిది ప్రభు యొక్క రక్తం. ఎందుకు ప్రభు యొక్క రక్తము అంత ప్రధానమైనటువంటిది, అంత ప్రభావితమైనటువంటిది అని మనం కొద్దిసేపు ధ్యానించినట్లయితే, ఈ రక్తము ప్రేమతో మన కోసం చిందించబడినది. ప్రభు యొక్క రక్తము మనందరిపై ఉన్నటువంటి ప్రేమతో అది చిందించబడినది లేదా ధారవేయబడినది. మన యొక్క పాపములను విమోచించటం కోసం ఆ రక్తం ఆయన చిందించారు. ఇంకా మానవ జీవితాలను సరిదిద్దటం కోసము ఆ ప్రభు తన యొక్క రక్తాన్ని చిందించాడు మరియు ధారపోస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా చెప్పాలంటే ఆ రక్తముతో ఒక ఒడంబడికను ఏర్పరచుకున్నాడు, ఒక నిబంధనను ఏర్పరచుకున్నాడు. ఆయనకు మనకు విడదీయరాని, విడిపోలేనటువంటి ఒక నిబంధన, ఒక బంధం ఏర్పరచుకున్నాడు ఆ యొక్క రక్తంతో. అందువలన యేసు ప్రభు యొక్క రక్తం మనందరి యొక్క జీవితాలకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మన యొక్క పాపములను విమోచించడానికి, మనల్ని పరిశుద్ధులను గావించడానికి, మన యొక్క జీవితాలను సరిదిద్దడానికి మనం అనవచ్చు, ఎందుకు ప్రభు కేవలం ఈ రక్తాన్ని ఎంచుకున్నాడు? జీవం దేంట్లో ఉంటుందండి? రక్తంలో ఉంటుంది. జీవం దేంట్లో ఉంటుంది? రక్తంలో ఉంటుంది. అందువలనే ఆ ప్రభు ఆ రక్తాన్ని నిబంధనకు చిహ్నంగా ఎంచుకున్నాడు అన్నటువంటి మాట మనందరికీ కూడా అర్థమవుతుంది. అయితే ఈ రక్తం గురించి, యేసు రక్తం గురించి కానీ లేకపోతే సహజంగా రక్తం గురించి పాత నిబంధనలో ఏం చెప్పబడుతున్నది, లేదా నూతన నిబంధనలో ఏం చెప్పబడుతుంది, రక్తం లేకపోతే ఏమవుతుంది అన్నటువంటి విషయాన్ని కొద్దిసేపు ధ్యానిస్తే, హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 9వ అధ్యాయము 22వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, విజయమునకు ధర్మశాస్త్రమునకు అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తంచే శుద్ధి చేయబడెను. రక్తము చిందించకపోతే పాప క్షమాపణ లభించదు. రక్తం అనేటువంటిది చిందించకపోతే పాప క్షమాపణ అనేటువంటిది ఈ యొక్క మానవాళికి దక్కదు. కాబట్టి ఆ ప్రభు ఏం చిందించాడు? రక్తం చిందించాడు. ఇదే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన రక్తం చిందించకపోతే నా యొక్క పాపము క్షమింపబడదు. ఈ లోక పాపం ఏది కూడా క్షమింపబడదు. ఆ యొక్క పాప క్షమాపణ, పరిశుద్ధతను వసగటం కోసమే ఆయన రక్తాన్ని చిందించాడు. పాత నిబంధనలో మనకు ఈ యొక్క విషయం ఎక్కడైనా చెప్పబడినదా? యేసుక్రీస్తు చిందించబోయేటువంటి రక్తానికి సాదృశ్యంగా ఎక్కడైనా ఉన్నదా అని మనం కొద్దిసేపు ధ్యానించుకున్నట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయంలో మనిషి యొక్క పతనం గురించి రాయబడినది. మనిషి యొక్క పతనం ఏంటి? మనిషి యొక్క పతనం చేయకూడదన్నటువంటి పనిని చేయడం, తినకూడదన్నటువంటి ఫలాన్ని తినడం, వినకూడదన్నటువంటి దానిని వినడం, ఇవన్నీ చేశారు. సాతాను యొక్క ప్రలోభాలను, సాతాను యొక్క ప్రేరణలను, సాతాను యొక్క మాటలను వినకూడదు అని ఆ ప్రభు చెప్తున్నాడు. కానీ వారు విన్నారు. ఫలాన్ని చూపించాడు, చూడమన్నాడు, కానీ తినొద్దన్నాడు. కానీ వీరు తిన్నారు. ఏదైతే చేయకూడదన్నారో అదే చేసి చూపించారు. అందువలన వీరు వారి యొక్క జీవితంలో పతనం అవ్వటం ప్రారంభించారు. మానవ పతనానికి కారణం
ఆదిలోనే ప్రారంభమైనది. మరి వీరి యొక్క పతనం ప్రారంభమైనప్పుడు దేవుడు రక్తాన్ని ఉపయోగించి వీరిని కప్పివేస్తున్నాడు. తండ్రి దేవుడు రక్తాన్ని ఉపయోగించి వారి యొక్క మానములను కప్పివేస్తాడు. అదే సంబంధం. క్రీస్తు యొక్క రక్తానికి పాత నిబంధనలో ఉన్నటువంటి లేదా దేవుడు ప్రవచించినటువంటి రక్తానికి మధ్య సంబంధం అదే. ఏమిటి ఆ సంబంధం? ఆ తర్వాత మనం అనేకమైనటువంటి విషయాలు చూస్తాం. ఆబేలు సమర్పణ చూస్తాం, కయీను సమర్పణ చూస్తాము. ఒకటేమో రక్తముతో కూడినటువంటి సమర్పణ, మరొకటేమో రక్తము లేకుండా చేసినటువంటి సమర్పణ. ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఈ విషయంలో ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదాముల యొక్క విషయంలో వారు చేయకూడదన్నటువంటి చేయటం వలన ప్రభు ముందు వారిని దండిస్తాడు. నీవు ఇలా ఉండావు, ఇలా చేస్తావు, ఇక నుంచి నీ బ్రతికి ఈ విధంగా ఉంటుంది, నువ్వు సాగు చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు కష్టపడాల్సి వస్తుంది, కష్టపడి జీవించాల్సి వస్తుంది, కష్టపడి నీ కుటుంబాన్ని బ్రతికించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి పురుషునికి, ఆమెకు కూడా అనేకమైనటువంటి మాటలు చెప్తూ నీవు బిడ్డలను గనాల్సి వస్తుంది అని చెప్పేసి ఆమెకు చివరికి ఎవరైతే ప్రలోభించారో ఆ పామును కూడా నీవు పొట్ట మీదనే పాకుతావని చెప్పేసి ఆ యొక్క పాముకి ఈ విషయాలన్నీ ప్రభు చెప్పి వీరు ఆయన నుంచి దాక్కుంటారు. ఎప్పుడైతే వారికి మేము తప్పు చేశాము, చేయకూడదు అన్నటువంటి పని చేశాము అనేటువంటి భావన వారిలో కలుగుతుందో అప్పుడు వారు ఆయన యొక్క మాట వినిన వెంటనే వారు ఆయన యొక్క చూపు నుంచి దాక్కుంటారు. మనిషి యొక్క అజ్ఞానం అక్కడే ప్రారంభమవుతుంది. ఆయన సర్వాంతరి అంతటా ఉన్నటువంటి వాడు, నువ్వు ఎక్కడ దాక్కోగలవు ఆయన నుంచి? కానీ నుంచి ఇద్దరు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన యొక్క కనుచూపు నుంచి మనం దాక్కోగలమా? కానీ ఈ యొక్క మనిషి యొక్క అజ్ఞానం అనేటువంటిది అక్కడే ప్రారంభమవుతుంది. ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదాములు ఇద్దరు కూడా ఎప్పుడైతే ఆ విచక్షణ మొదలవుతుందో వారి యొక్క మనసులో ఆయన యొక్క కనుచూపు నుంచి దాగుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు మొట్టమొదటిగా ఆకులతో కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తండ్రి దేవుడు రక్తం చిందించి వారిని కప్పివేస్తాడు. వారిద్దరిని కూడా తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు? జంతు చర్మముతో వారి యొక్క మానాలను కప్పివేస్తున్నాడు. మరి ఆ యొక్క జంతు చర్మము వారిని కప్పాలంటే ఏం చిందించాలి? రక్తం చిందించాలి. నీ యొక్క పాపము కనుమరుగు చేయాలంటే రక్తం చిందించాలి. అది సాదృశ్యం. పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి సాదృశ్యము లేదా బంధం ఏమిటో తెలుసా? అలనాడు ఆది తల్లిదండ్రులు ఇద్దరు కూడా తప్పు చేశారు. వారి యొక్క మానాన్ని ప్రభు రక్తంతో కప్పివేస్తున్నాడు. రక్తము చిందించి రక్త ప్రోక్షణ చేస్తూ జంతు చర్మాన్ని తీసుకొని ఆ యొక్క జంతు చర్మముతో వారిద్దరిని కూడా వారి యొక్క మానములను కప్పుతూ ఉన్నాడు. మరి నీవు విచక్షణ ఉండి, తెలివి ఉండి, జ్ఞానం ఉండి, వివేకం ఉండి మనం చేసేటువంటి తప్పిదములను అన్నింటినీ కూడా ప్రభు క్షమిస్తున్నాడు. తన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా క్షమిస్తున్నాడు. ఆ విధంగా ఆది ఆరంభంలోనే తండ్రి దేవుడు జరగబోతున్నటువంటి క్రీస్తు యొక్క చిందించబోతున్నటువంటి క్రీస్తు యొక్క రక్తధారల గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆబేలు యొక్క సమర్పణ. ఈ ఆబేలు కూడా రక్తముతో రక్త సమర్పణ చేస్తాడు, బలి చేస్తాడు. కాబట్టి ఆ దేవునికి అది ఆమోదయోగ్యం అవుతున్నది. కానీ కయీను పదార్థాన్ని ఏదో దాన్ని ఇస్తాడు, అంతేగాని ఆయన రక్త ప్రోక్షణ చేయడు. రక్త ప్రోక్షణ చేశాడు కాబట్టి దేవుడు ఆయన యొక్క అర్పణను అంగీకరించాడు. వీడిదేమో రక్త ప్రోక్షణ లేదు కాబట్టి అంగీకరించలేదు. దానికి ప్రతీకారంగా దేవుని ఏమి చేయలేక, దేవుణ్ణి ఏమి అనలేక కయీను తమ్ముణ్ణి చంపివేస్తున్నాడు. అక్కడ కూడా మనం నీ తమ్ముని యొక్క నెత్తురు నన్ను ఘోషిస్తుంది అన్నటువంటి వాక్యం కూడా మనం చదువుతూ ఉంటాం పిల్లల గ్రంథంలో. ఈ విధంగా పూర్వ నిబంధనలో రక్తం నూతన నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు రక్తానికి సాదృశ్యమై ఉన్నది. ఇంకొక విషయాన్ని చూద్దాం. నిర్గమాకాండంలో ఉంటుంది, పాత నిబంధనలో. నిర్గమాకాండం 12వ అధ్యాయము 7వ వాక్యం. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసమును తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్మల మీదను
పై అడ్డకమ్మ మీదను పూయవలెను. గొర్రెపిల్ల రక్తం గురించి చెప్తున్నాడు అక్కడ. ఎందుకు? దానికి ముందు జరుగుతున్నటువంటి పని ఏంటి? మోషే ప్రవక్త అనేకమైనటువంటి అరిష్టాలను తీసుకొస్తున్నాడు. ఫారో రాజు మీదన, ఫారో రాజు కుటుంబం మీదన, ఫారో రాజు యొక్క రాజ్యం మీదన అనేకమైనటువంటి అరిష్టాలను తీసుకొస్తున్నాడు. ఈ యొక్క 9వ అరిష్టం ఏమిటో తెలుసా? ప్రాణ నష్టం జరగబోతూ ఉన్నది. ప్రాణ నష్టం జరగబోతూ ఉన్నది. కాబట్టి ప్రాణ నష్టం జరిగినప్పుడు, అనగా ఆ గాలి అలా వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరుగుద్దని కదా. మరి అది జరగక ముందుగా ప్రభువు అని ఏమి ఆదేశిస్తున్నారు? ఎవరి గుమ్మములైతే గొర్రెపిల్ల రక్తముతో, కలంకం లేని గొర్రెపిల్ల యొక్క రక్తముతో నింపబడుతుందో అటువంటి కుటుంబాలన్నీ కూడా ఏమవుతాయి? రక్షింపబడతాయి అని చెప్పేసి, వారికి ఎవరైతే తండ్రి దేవుణ్ణి నమ్మారో వారికి మాత్రము ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో గొర్రెపిల్ల రక్తము ఏ విధంగా మనుషులను రక్షించింది, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలను అలనాడు రక్షించింది, అదే విధంగా క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఈనాడు మనలను మరణించకుండా రక్షిస్తుంది అనేటువంటి సాదృశ్యంతో మనందరికీ కూడా ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పూర్వ నిబంధనలో మరొక విషయం కూడా ఉంటుంది. ఈ యొక్క రక్తము గురించి లేవి కాండంలో తెలియజేస్తాడు. 17వ అధ్యాయం 11వ వాక్యంలో బలి సమర్పణ వ్యవస్థ గురించి చెప్తాడు. అంచెలంచెలుగా బలి ఏ విధంగా సమర్పించాలి అన్నటువంటి విషయాన్ని క్రమేణా ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఈనాడు మనం కూడా బలి సమర్పిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు చిందించినటువంటి రక్తాన్ని ఇక్కడ ఈ యొక్క బలిగా మనం సమర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమర్పణకు మార్గాన్ని ఆ ప్రభు సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. అనగా బలి వ్యవస్థ, సమర్పణ వ్యవస్థ ఏ విధంగా ప్రారంభమవుతున్నది అన్నటువంటి విషయాన్ని లేవి కాండములో 17వ అధ్యాయం 11వ వాక్యంలో తెలియజేస్తుంది. రక్తము దేహమునకు ప్రాణము, కనుకనే ఈ నెత్తురును బలిపీఠం మీద చిలకరించి మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు గాను దానిని మీకు ఇచ్చితని. నెత్తురు దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయును. రక్తము ఇది కేవలం ఒక ద్రవ పదార్థం మాత్రం కాదు. మనం కోస్తే రక్తం వస్తుంది, కారిపోతుంది, అవునా? ఇది ఒక ద్రవ పదార్థం కాదు, ఇది జీవము కలిగినటువంటిది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రక్తం ఏంటండి? జీవానికి గుర్తు. జీవానికి గుర్తు. ఇప్పుడు వస్తున్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం ఏమవుతుందో తెలుసా? నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది, లేదా నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత బ్రెయిన్ హ్యామరేజ్ జరుగుతుంది, నీకు ఎన్ని సంవత్సరాల తర్వాత నీ కాళ్ళు చేతులు చచ్చుపడిపోతాయి అనేటువంటివి కూడా నిర్ధారించేటువంటి కొన్ని పరీక్షలు వచ్చాయి, కాస్ట్లీ పరీక్షలు. అవన్నీ దేంతో చేస్తారు? నీ శరీరాన్ని చూసి చేస్తారా, ఇది చచ్చుపడుతుందా లేదని? లేదా నీ గుండెను పట్టుకొని చూస్తారా, ఇది ఆడుద్దా ఆడదని? లేకపోతే నీ యొక్క బుర్రను పట్టుకొని చూస్తారా, ఇది ఎప్పుడు స్తంభించిపోతుందని? ఏం కాదు. మనిషిలో ఉన్నటువంటి రక్తాన్ని ఉపయోగించు. రక్తము జీవానికి నాంది, జీవానికి గుర్తు. అందువల్లనే ఆ ప్రభు అంటున్నాడు ఈ యొక్క వాక్యంలో, అది ఒక ద్రవ పదార్థం మాత్రం కాదు, అది జీవముతో నిండి ఉన్నటువంటిది. రక్తంలో జీవం ఉన్నది అన్నటువంటిది సత్యం. మనందరికీ తెలుసు కదా. కొంతమంది ముఖాలు చూస్తే వీళ్ళు అసలు రక్తమే లేదనుకుంటాం కదా, ఎండిపోతూ ఉంటాయి కొన్ని ముఖాలు. తిండి లేక కాదు, తిండి ఉంటుంది తినక. తల్లిదండ్రులు పెట్టినా తినరు కొంతమంది. బ్యూటీ కాన్షియస్. ఈ మధ్య ఇది ఒకటి వచ్చి చేసింది, బ్యూటీ కాన్షియస్నెస్ అని. అందంగా ఉండాలంటే నేను సన్నగా ఉండాలి. తిన్నప్పుడు ఏమవుతుంది? రక్తం పట్ట నీ యొక్క శరీరానికి. రక్తం పట్టనప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది? రోగిష్టిలా ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చింది స్వీకరించండి. తల్లిదండ్రుల ద్వారా, నీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం ద్వారా దేవుడు నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు కదా, పుష్టిగా తినేటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు కదా. తిని ఆరోగ్యంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. అనారోగ్యులుగా ఉండొద్దు అంటున్నాడు ప్రభు. నీలో రక్తం అవసరము, ఆ రక్తం నీ జీవానికి మార్గమై ఉన్నది. కాబట్టి ఆ రక్తము జీవానికి గుర్తు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అదే రక్తం ప్రాయశ్చిత్తానికి మార్గం అంటున్నాడు ఇక్కడ.
ఏ రక్తం అయితే నిన్ను జీవంతో నింపుతుందో అటువంటి రక్తము, ప్రభు యొక్క రక్తము ప్రాయశ్చిత్తానికి మార్గము అని చెప్పేసి మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. రక్తం చిందించడం ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది. రక్తం చిందించడం ద్వారా పాప విమోచన జరుగుతుంది. రక్తం చిందించడం ద్వారా సకల మానవాళి యొక్క పాపములన్నీ కూడా తొలగించబడతాయి. కాబట్టి ఆ యొక్క రక్తం చిందించేటువంటి పరాకాష్ఠను తండ్రి దేవుడు వచ్చేంత వరకు చూపిస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. పాత నిబంధనలో ఈ యొక్క రక్తం గురించి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడి వరకు నడిపిస్తున్నాయి? ప్రభువు చిందించేటువంటి రక్తం వరకు కూడా నడిపిస్తున్నాయి. అప్పటి వరకు జంతు బలి అని ఇటువంటి బలులన్నీ కూడా సమర్పించేటువంటి వాడు, రక్తం చిందించేటువంటి వాడు. కానీ క్రీస్తు బలి, సాక్షాత్తు ప్రభు అయినటువంటి క్రీస్తు మన రక్షకుడు తన యొక్క రక్తాన్ని చిందించేంత వరకు కూడా ప్రభు ఆ యొక్క సమాజాలన్నింటినీ అలా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. రక్తం జీవానికి గుర్తు అన్నటువంటి విషయాన్ని మనం నిరంతరం కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. క్రీస్తు మన కోసం రక్తం చిందించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్తం చిందన అనేటువంటిది ఎక్కడ జరిగింది? అదిగో ఆ శిలువ పైన. ఇది పాత నిబంధనలో కొన్ని విషయాలు, ఇంకా చాలా ఉన్నాయిలేండి, కానీ కొన్ని విషయాలు. ఒకటి ఆది కాండంలో, ఇంకొకటి లేవి కాండంలో, మరొకటి నిర్గమ కాండంలో. ఈ 3 విషయాలలో ఒకటేమో ఆది దంపతులు మరియు అన్నదమ్ములైనటువంటి కయీను ఆబేలుల గురించి, మరొక దాంట్లోనేమో పాస్కా గొర్రెపిల్లను ఏ విధంగా రక్తం చిందించినటువంటి గృహాలు లేకపోతే అద్దినటువంటి ఆ యొక్క దర్వాజుల్లో లోపల ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా రక్షింపబడ్డారు. ఆ తర్వాత లేవి కాండంలో ఈ యొక్క బలి వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమైనది అన్నటువంటి విషయాలను మనం పాత నిబంధనలో గురించి తెలుసుకున్నాం. కానీ నూతన నిబంధనలో కూడా కొన్ని విషయాలు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యం. ఇది అనేకుల పాప పరిహారార్థము చిందించనున్న నిబంధన యొక్క నా రక్తము అంటున్నాడు. ఎవరి కోసమట? అనేకుల యొక్క పాప పరిహారము కోసం, సకల మానవాళి. అనేకులు అంటే ఇక్కడ అర్థం ఏంటి? సకల మానవాళి కోసం చిందించనున్నటువంటి నా యొక్క రక్తము. ప్రభు అక్కడ ప్రధాన్ని ఉపయోగిస్తున్నాడు, నిబంధన అని. అంటే ఇది విడదీరానటువంటి బంధము. నీకు నాకు ఒక రక్త బంధాన్ని నేను ఏర్పరుస్తున్నాను. ఇది ఎవరు కూడా విడదీయలేనటువంటిది. అది విడదీయాలంటే ఎవరు ముందుకు రావాలండి? నీ అంతటా నువ్వే ఆయన నన్ను వద్దు అనుకొని పోతేనే అది నీ నుంచి దూరం అవుతుంది. లూకా శుభవార్తలో కూడా మనం వింటాము 22వ అధ్యాయము 44వ వాక్యంలో, ఆయన బాధలలో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ఏం పడుతుందంట? ఆయన నుంచి బిందు రూపంలో ఆయన యొక్క రక్తం పడుతుందంట. అనగా ఆయన అంతగా చిందిస్తూ ఉన్నాడు. మన కోసం రక్తాన్ని చిందించడానికి ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. యోహాను సువిశేషము 19వ అధ్యాయము 34వ వచనం. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను పల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. చూడండి, బల్లెముతో పొడిచిన వెంటనే అక్కడ ఏమొచ్చిందట? రక్తము మరియు నీరు అలా వచ్చాయి. ఇదిగో ఈ చిందించబడినటువంటి రక్తం గురించి ధ్యానించండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మనందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ప్రభు వైపు చూడండి ఒకసారి, ఆ శిలువ మీద ఉన్నటువంటి ప్రభు వైపు చూడండి. అందరూ కూడా తల్ల పైకెత్తి శిలువపై ఉన్నటువంటి ప్రభువుని చూడండి. ఆయన పైన ఏం కనిపిస్తుంది మనకి? ముండ్ల కిరీటం కనిపిస్తుంది. మరి ఈ యొక్క ముండ్ల కిరీటం నుంచి కూడా ఆయన రక్తం చిందించాడా లేదా? చిందించాడు కదా. అది మానవుని యొక్క ఆలోచనలను విమోచించుటకు కార్చబడినటువంటి రక్తం. నీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ఇక్కడ నుంచే కదా. అదే ప్రాబ్లం. మన యొక్క జీవితాలకు సమస్య ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి కాదండి, ఇక్కడ నుంచి. ఇదే ఈ బుర్రే పాడు చేస్తుంది అందరినీ. ఇష్టం వచ్చినట్టు అనేస్తుంది కదా, ఆలోచన లేకుండా అనేస్తుంది. ఆ తర్వాత నాలుక కొరుక్కుంటుంది, ఉపయోగం ఉండదు. ఏది అనకూడదో అనేస్తుంది, ఏది చెప్పకూడదో చెప్పేస్తుంది, ఏది మాట్లాడకూడదో మాట్లాడేస్తుంది. ఇదంతా కూడా ఇదే చేస్తుంది, ఈ బుర్ర చేస్తుంది. ఇది చాలా దరిద్రమైనటువంటిది. మంచిగా ఉపయోగిస్తే చాలా మంచిగా ఉంటుంది, దరిద్రంగా ఉపయోగిస్తే అసహ్యంగా ఉంటుంది. ఏది చెప్పకూడదో అది చెప్పేటట్లు చేస్తుంది, ఎలా నడవకూడదో అలా నడిచేటట్టు చూస్తుంది,
ఏది చూడకూడదో అది చూసేటట్లు చూస్తుంది. ఇవన్నీ కూడా ఈ బుర్ర నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి. విమోచించడానికి రక్తము ఆయన యొక్క శిరస్సు నుంచే చిందిస్తున్నాడు. ఆ శిరస్సు నుంచి బిందు రూపంలో రక్తం స్రవిస్తూ ఉంది. ఆ యొక్క శిరస్సు నుంచి చిందిస్తున్నటువంటి ఆ యొక్క రక్తము ఏమేమి ప్రక్షాళన చేస్తుంది? మన యొక్క ఆలోచనలను ప్రక్షాళన చేస్తుంది. కేవలం మన యొక్క శరీరాలను కాదు, మన యొక్క మనసులను కాదు. నేను పాపం చేశాను అంటాం. దానికి ప్రధాన కారణం ఏంటి? ఆలోచనే కదా, అవునా కాదా? నేను ఒకళ్ళని తిట్టాను, అనుకున్న మాట అనేను అని అనుకునే వాళ్ళకి అనిపిస్తుందిలేండి, అనుకున్నటువంటి వాళ్ళకి అది అనిపించదు. కానీ ప్రభు ఆయన ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు. ఆయన రక్తము తల నుంచి చిందిస్తున్నాడు, బొట్ల రూపంలో చిందిస్తూ ఉన్నాడు. ఆ యొక్క శిరస్సు మీద బలమైనటువంటి ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆ యొక్క ముళ్ళ ద్వారా వస్తున్నటువంటి రక్త బిందువుల ద్వారా మన యొక్క ఆలోచనలన్నిటినీ కూడా సరిచేయడానికి ఆ ప్రభు రక్తం చిందిస్తున్నాడు అని చెప్పేసి మనం గుర్తించాలి. ఎప్పుడైతే నువ్వు సిలువను ఆయన ముళ్ళ కిరీటం చూస్తున్నావో, రోజుకు ఒకసారి ఆయన చూస్తావు కదా, చూడ మీ ఇళ్ళల్లో ఉంటుంది కదా ప్రభు యొక్క సిలువ. కనీసం ఆయన చూసినప్పుడల్లా గుర్తు తెచ్చుకోండి, ఇదిగో ఈ యొక్క శిరస్సు నుంచి రక్తము నా యొక్క ఆలోచనలను ప్రక్షాళన చేయడం కోసం చిందిస్తున్నాడు అని. కాబట్టి నేనేం చేయాలండి? నా యొక్క ఆలోచనలను సరిదిద్దుకోవాలి, నా యొక్క ఆలోచనలను సక్రమంగా పెట్టుకోవాలి. దేవుడు నా కోసం అదిగో ఆయన యొక్క శిరస్సు నుంచి రక్తాన్ని చిందిస్తున్నాడే. అలా చిందిస్తున్నటువంటి ఆ యొక్క రక్తం దేనికోసం చిందించాడు? నా కోసం చిందించాడు. నా యొక్క ఆలోచనలను సరిచేయడం కోసం, నా యొక్క ఆలోచనలను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం ఆయన దాన్ని చిందించాడు అన్నటువంటి ఆలోచన మనకు కలగాలి. రెండవ విషయాన్ని చూసినట్లయితే చూడండి, ప్రభు యొక్క సిలువను చూడండి. మళ్ళా రక్తం ఎక్కడి నుంచి కారుతుంది? ఆయన యొక్క చేతుల నుంచి కారుతుంది, అవునా? ఆ చేతుల నుంచి కారుతున్నటువంటి రక్తం దేనికి గుర్తో తెలుసా? మన యొక్క క్రియలకు, చేస్తున్నటువంటి పనులకు, ఈ చేస్తున్నటువంటి ఆయనకు అయిష్టమైనటువంటి పనుల నుంచి మనల్ని రక్షించడానికి ఆ యొక్క చేతులకు నిదర్శనంగా చేతుల నుంచి ఆయన రక్తము కార్చిస్తున్నాడు. ఆ రక్త బిందువులు మనం ఏదైనా క్రియలు చేయాలంటే చేతులు ఉపయోగిస్తూ ఉంటాం, అవునా? మొట్టమొదటిగా మనసు ఉపయోగిస్తాం, దీంతో పాటు ఇది క్రోడీకరిస్తూ ఉంటుంది అనమాట. వెంటనే చేతులు ఉపయోగిస్తూ ఉంటాం. ఈ యొక్క చేతుల నుంచి కూడా ఆయన రక్తం చిందిస్తూ ఏం చెప్తున్నాడు మనకు? ఈ యొక్క చేతుల నుంచి వస్తున్నటువంటి రక్త బిందువుల ద్వారా నీ యొక్క క్రియలను నేను సరిచేసుకోవడానికి లేదా ప్రక్షాళన చేయడానికి చేతుల నుంచి రక్తాన్ని చిందిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మూడవదిగా చూసినట్లయితే కింద భాగంలో చూడండి, ఆయన యొక్క కాళ్ళ నుంచి రక్తము స్రవిస్తుంది. మన యొక్క నడవడిని సన్మార్గంలో నడిపించడం కోసం ఆయన యొక్క కాళ్ళ నుంచి రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. మనం ఒక తప్పుడు మార్గంలో పోవాలంటే మనకు ఉపయోగపడేది ఏంది? ఆలోచన ఉపయోగపడుతుంది, ఏదో చేయాలనేటువంటి తపన చేతులకు ఉంటుంది, ఆ తర్వాత ఎక్కడికి నడిపించాలనేటువంటి తపన దేనికి ఉంటుంది? కాళ్ళకు. కాబట్టి కాళ్ళ నుంచి కూడా ఆయన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు, కాళ్ళ నుంచి. ఎందుకు? మన యొక్క నడవడికను సరిదిద్దడం కోసం, మన యొక్క మార్గాలను సక్రమంగా ఎంచుకోవడం కోసం ఆ ప్రభు ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని లేకపోతే రక్త ప్రోక్షణను దయచేస్తూ ఉన్నాడు. హృదయం దేనికి గుర్తు? ప్రేమకు, కరుణకు, దయకు, జాలికి అది గుర్తు. ఆయనకు హృదయం నుంచి ప్రేమ జాలువారుతున్నది, ఆయనకు హృదయం నుంచి కరుణ జాలువారుతున్నది, ఆయనకు హృదయం నుంచి దయా ద్రాక్షిణాలన్నీ కూడా అలా నీకోసం జాలువారుతూ ఉన్నాయి. ఆయన యొక్క హృదయం నుంచి బల్యం పొడిచాడు కదా, ఆ జాలువారినప్పుడు నిన్ను కరుణతో ముంచటం కోసం, కరుణతో ప్రోక్షించటం కోసం, కరుణ, జాలి, దయ అనేటువంటి ఆ యొక్క సద్గుణాలతో నిన్ను ఆలింగనం చేసుకోవడం కోసం ఆయన ఆ విధంగా రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. మన ప్రభు రక్తం చిందించాడని ఎక్కడెక్కడి నుంచి కూడా చిందిస్తున్నాడు కూడా, దేనికోసం చిందిస్తున్నాడు కూడా తెలుసుకో, అది అవసరం. నా ప్రభు రక్తం చిందించాడు అని చెప్పేసి అనుకుంటాం కదా, ఆయన రక్తం చిందిస్తున్నాడు, ఎక్కడి నుంచి చిందిస్తున్నాడు, దేనికోసం చిందిస్తున్నాడు అన్నటువంటి విషయాలు మదిలో ఎప్పటికీ వస్తూనే ఉండాలి. నా బుర్రను సరి చేసుకోవడం కోసం ఆయన యొక్క తల నుంచి రక్తం చిందిస్తున్నాడని, నా యొక్క క్రియలను సరి చేసుకోవడం కోసం ఆయన యొక్క చేతుల నుంచి రక్తం చిందిస్తున్నాడని, నా యొక్క నడకను సరి చేసుకోవడం కోసం ఆయన యొక్క కాళ్ళ నుంచి రక్తం చిందిస్తున్నాడని, నా యొక్క మనసు
నాలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలన్నింటినీ తొలగించి కఠినమైనటువంటి హృదయాన్ని తొలగించుకొని ఆయన యొక్క హృదయాన్ని పోలినటువంటి ప్రేమ, దయ, దాక్షిణ్యాలు కలిగినటువంటి హృదయాన్ని నీలో పెంపొందించుకోవడం కోసం ఆయన తన యొక్క హృదయం నుంచి రక్తాన్ని చిందిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనమందరము కూడా తెలుసుకుంటామని ఆ ప్రభు 5 గాయాలను ఎంచుకున్నాడు. ఆ ప్రభు మన కోసం తన యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క చిందించినటువంటి రక్తం యొక్క ప్రభావము ఆ క్షణానే అప్పుడే ప్రారంభమవుతుంది. ఆయన చుట్టూ అనేక మంది భటులు ఉన్నారు కదా, ఆ భటులందరిలో ఒకడు ఏం చేస్తున్నాడు, ఈయన బ్రతికాడా చనిపోయాడా అన్నటువంటి విషయాన్ని తెలుసుకునే నిమిత్తము బల్లెముతో అతన్ని పొడుస్తాడు. లాంగిన్యూస్ అతని పేరు బైబిల్ గ్రంథంలో లేదు, చరిత్రలో వ్యక్తి పేరు రాయబడుతూ ఉన్నది లాంగిన్యూస్ అని. అతను పొడిచే ముందు అతని కళ్ళు సరిగా కనిపించవు, ఒక కన్ను సరిగా లేదు. ఈ యొక్క లాంగిన్యూస్ అనేటువంటి అతను ఆ ప్రభు యొక్క ఆ హృదయాన్ని బల్లెంతో పొడిచాడు. అక్కడి నుంచి పెళ్ళు బిగుతున్నటువంటి ఆ యొక్క రక్తము ఒక్కసారిగా ఈ యొక్క అంధుడైనటువంటి లాంగిన్యూస్ యొక్క కళ్ళకు తాకి అతనికి దృష్టి వసకబడుతుంది. ఆ అద్భుత కార్యము ఎప్పుడైతే అక్కడ జరిగిందో మొత్తాన్ని కూడా ప్రభువు చెంతకు నడిపిస్తాడు. ప్రభు మీద విశ్వాసం వాళ్ళందరిలో కలుగు చేస్తాడు. తన భార్యకు, తన బిడ్డలకు, అందరికీ కూడా విశ్వాసం కలుగు చేసి ఈయన నిజమైనటువంటి దేవుడు, ఈయన యొక్క రక్త ప్రోక్షణ కోసము, రక్తం చేత మనల్ని అందరినీ కూడా పరిహరించడం కోసం ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఆయన తన యొక్క వ్యక్తిగత అనుభవం ద్వారా ఏ విధంగా అయితే వ్యక్తిగతంగా అనుభవించాడో, స్వస్థత పొందాడో, దాన్ని బయట ప్రజలందరికీ కూడా ప్రకటిస్తూ తన యొక్క జీవనాన్ని కొనసాగించాడు. అంత అనుగ్రహాన్ని మొట్టమొదటి క్షణాన్ని ఎవరైతే ద్వేషభావముతో, ఈర్ష్యాభావముతో, అవహేళన భావంతో అపనిందలు వేస్తూ, ఉమ్మి వేస్తూ, తూలనాడుతూ, రాళ్ళు రువ్వుతూ, కొరడాలతో కొడుతూ, ముళ్ళ కిరీటం అద్ది ఆయన్ను ఆ విధంగా చిత్రహింసలు చేసినటువంటి వారిలో ఒక్కడైనటువంటి లాంగిన్యూస్ యొక్క జీవితంలో క్షణంలో పొందినటువంటి క్షమాపణ. మరి అంత వ్యతిరేక భావాలు కలిగినటువంటి లాంగిన్యూస్ పట్ల ప్రభు యొక్క హృదయాన్ని ఎప్పుడైతే పొడిచాడో అక్కడి నుంచి జాలువారినటువంటి రక్తం ఇతను ఏం చేస్తుంది, కరుణిస్తుంది, అతనిపై జాలి చూపిస్తుంది, అతనిపై దయ చూపిస్తుంది, అతన్ని క్షమించేస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి గొప్ప అనుగ్రహం. కాబట్టి మనం అందరం కూడా ఆ ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు మనందరి కోసం రక్తం చిందించున్నారు, మనందరి కోసం రక్త ప్రోక్షణ చేశాడు. మన యొక్క పాపముల నుంచి మనల్ని ప్రక్షాళన చేయటం కోసం. నీవు నేను బలహీనులమే, మనం అందరము కూడా మనుషులుగా మన చేతులు చేయకూడని పనులు చేస్తూ ఉంటాయి. మనసు ఏదైతే ఆలోచించకూడదు అదే ఆలోచిస్తుంది, ఏదైతే చేయకూడదు అదే చేస్తుంది. మనసు ఏం చేస్తుంది, ఇది చేయకూడదని తెలుసండి కానీ చేయమంటుంది కదా. అందువల్లనే ఆ ప్రభు ప్రతి ఒక్క అవయవాన్ని, నీకు నాకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని అదే అవయవం నుంచి చిందించినటువంటి రక్తం ద్వారా ఆయన ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాడు. మనుషులుగా ఎక్కడి నుంచి చిందించినా కూడా అదే రక్తం, కానీ మనమందరం మందమతులం కదా, అర్థం చేసుకుంటామని చెప్పేసి ఆయన ఇక్కడ నుంచి నేను రక్తం చెందిస్తున్నాను, నీ యొక్క ఆలోచనలు సరి చేసుకో, ఇక్కడ నుంచి రక్తం చెందిస్తున్నాను, నీ యొక్క క్రియలను సరి చేసుకో, పాదాల నుంచి రక్తం చెందిస్తున్నాను, నీ యొక్క నడవడిని సరి చేసుకో, హృదయం నుంచి రక్తం చెందిస్తున్నాను, నాలా నువ్వు కూడా కరుణామయుడివై దయా సంపూర్ణుడివై జీవించడానికి ప్రయత్నం చేయి అని చెప్పి ఆ ప్రభు తన యొక్క దివ్యమైనటువంటి అద్భుత రక్తాన్ని మన కోసం, మన యొక్క పాప క్షమాపణ కోసం, మన యొక్క రక్షణ కోసం చిందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,